అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన వచ్చినటువంటి భీష్మాష్టమి విశిష్టత ఏమిటో, అష్టమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, అలాగే భీష్మ తర్పణం విధి ఏమిటో, అలాగే భీష్మాష్టమి మహిమలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ పురాణాల ప్రకారం మాఘమాసంలో శుక్లపక్షం అష్టమి తిథి నాడు భీష్ముడు తన శరీరాన్ని వదిలిపెట్టాడు. ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షం పొందారని వేద పండితులు చెబుతుంటారు. అందుకే ఈ రోజున భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ భీష్మాష్టమి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. మహాభారతంలో భీష్మాచార్యుల వారికి ప్రత్యేక స్థానం ఉన్నది. భీష్మాచార్యుల వారు ఈ సృష్టికి విష్ణు సహస్రనామాన్ని అందించినటువంటి ఆచార్యులు. భీష్మాచార్యులు తన తండ్రి ద్వారా పొందినటువంటి వరప్రసాదం చేత తాను కోరుకున్నప్పుడే తన శరీరాన్ని విడిచిపెట్టగలడు. ఈ మేరకు ఉత్తరాయణం కోసం వేచి చూచి తన ప్రాణమును త్యాగం చేసినటువంటి యోధుడు భీష్మాచార్యుల వారు. మకర సంక్రాంతికి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత సూర్యుడు తన గతిని మార్చుకునేటువంటి రథసప్తమి వరకు ఆగి, రథసప్తమి పూర్తి అయిన తర్వాత మాఘమాస శుక్లపక్ష అష్టమి నాడు పరమాత్ముడిలో ఏకం కావాలని నిర్ణయం తీసుకున్నటువంటి రోజు భీష్మాష్టమి. భీష్మాష్టమి రోజు ఏ వ్యక్తి అయినా సరే గతించినటువంటి వారి తల్లిదండ్రులకు విష్ణు సహస్రనామం అందించినటువంటి భీష్మాచార్యుల వారికి తర్పణాలు వదలాలి. భీష్మాష్టమి రోజు గంగా స్నానం లేదా పుణ్యనది స్నానం ఆచరించడం, అలాగే నువ్వులను అన్నమును దానం చేయడం చాలా విశేషం. భీష్మాష్టమి నుండి భీష్మ ఏకాదశి వరకు మాఘమాస పుణ్యనది స్నానాలు ఆచరించి మహావిష్ణువును పూజించిన వారికి, ఈ 3 రోజులు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన వారికి భీష్మాచార్యులు ఆశీస్సులు, మహావిష్ణువు అనుగ్రహం కలిగి వారికి పాపాలు తొలగి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ 2025 సంవత్సరంలో భీష్మాష్టమి ఫిబ్రవరి 5, 2025 బుధవారం రోజున వచ్చింది. అష్టమి తేదీ ఫిబ్రవరి 5, 2025 బుధవారం రోజున తెల్లవారుజామున 3:27 ప్రారంభమై ఫిబ్రవరి 6, 2025 గురువారం మధ్యాహ్నం 1:03 ముగుస్తుంది. భీష్ముడికి పూజ చేయడం వల్ల విధేయత కలిగిన సంతానం పొందుతారు. అలాగే పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది. భీష్మాష్టమి రోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల మంచి బుద్ధి, నిజాయితీ కలిగిన బిడ్డలు జన్మిస్తారని విశ్వాసం. పుణ్యం, శాంతిని కలిగించే పవిత్రమైన రోజు ఇది. ఈరోజు తర్పణాలు వదిలితే భీష్ముడి ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు. తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని భీష్ముడు పాటిస్తాడు. కోపాన్ని విడిచిపెట్టి ఇతరులను క్షమించాలని, వారి మీద కరుణ చూపించాలని సూచించాడు. ఏదైనా కార్యం తలపెడితే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి పనులు పూర్తి చేయాలి. తోటి వారి పట్ల ప్రేమ, దయ చూపించాలని, ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ధర్మ మార్గంలో నడవాలని, కష్టపడి పని చేయాలని భీష్ముడు బోధించాడు. భీష్మాష్టమి విశిష్టత గురించిన వివరాలన్నీ తెలియజేశానని అనుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.